సూపర్. ఎందుకని మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత స్టాండప్ రాహుల్, గామి, బుట్టబొమ్మ ప్రయాణం స్లోగా వెళ్తుందా? నేను ప్రశాంతంగా వెళ్తున్నా. ప్రశాంతంగా వెళ్తుంది కానీ స్లోగా వెళ్తుందా? అంటే పరిగెత్తడం అంటే ఏంటి చెప్పండి? అంటే ఇయర్లీ 1 or 2 రిలీజెస్ ఉంటాం. ఉన్నాయి ఉన్నాయి అవైతే ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది సినిమాలు చేయగలరు. వాల్యూమ్ అనే దాంట్లో నేను ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు వాల్యూమ్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మంచి సినిమా మంచి కథ, ఆ కథకి నేను ఉపయోగపడాలి అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అది అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నాకు దానివల్ల ఇంట్రెస్ట్ కలిగితే నేను దానికి న్యాయం చేయగలుగుతా, అండ్ నాకు దానివల్ల న్యాయం జరుగుతుంది అన్నప్పుడు నేను చేయగలుగుతాను. అండ్ ఇంతకుముందు కేర్ ఆఫ్ కంచర్పాలెం అనేది ఒక రకమైన స్పేస్, విలేజ్ బ్యాక్డ్రాప్ కానివ్వండి, లేకపోతే రూరల్ బ్యాక్డ్రాప్ రూట్స్ కానీ అట్లా అనుకుందాం. అయితే యాక్చువల్గా నేను పని చేస్తున్నప్పుడు అంటే సినిమా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం కన్నా ముందు నేను దాంట్లో వర్క్ చేసింది తక్కువ. నా ఏరియా కొంచెం మోడర్న్ స్పేస్లో ఉంటుంది, కొంచెం ఎలక్ట్రానిక్ సైడ్ నా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నీ ఒరిజినాలిటీ ఇంకా మేము చూడలే. సో అందువలన నేను కూడా సరే ఇప్పుడు మనకేంటంటే చాలామంది అంటే కొంచెం అవగాహన ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే కొంచెం అవగాహన ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పీపుల్ కెన్ అండర్స్టాండ్ నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చేయగలుగుతున్నానో, ఇతను ఇది చేశాడంటే ఇతను ఇంకా ఏం చేస్తాడని కాదు కదా, కాకుండా ఇంకా ఏం చేయగలడు అనే ఇది ధైర్యాన్ని కొంతమంది తీసుకోగలుగుతారు. అప్పుడు ఆ మూవీ వస్తుంది. సో ఆ మూవీ వచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట. మీకు కెరియర్ ఇన్సెక్యూరిటీస్ తక్కువగా కనిపిస్తున్నాయి అగస్త్య. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. మనకు ఆఫర్స్ వస్తున్నప్పుడే ఎక్కువ సినిమాలు చేయగలం, మళ్ళీ రేపు ఆఫర్స్ వస్తాయో లేవో. అదే నీతో మాట్లాడిన ఇప్పుడు నువ్వు విన్న జవాబు తర్వాత నీకు ఆ క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు మ్యూజిక్ ఇష్టం, నేను మ్యూజిక్ని కెరీర్ కింద తీసుకున్నాను అని అంటేనే, అంటే దో ఐఎమ్ అన్ అడ్వకేట్ బై క్వాలిఫికేషన్, ఆడియో ఇంజనీరింగ్ చేసిన ఇవన్నీ ఉన్నా కానీ మ్యూజిక్ని ఎంచుకుని వచ్చాను అని అంటే దాని మీద ఉన్న ఇష్టం. మనం ఏదో అయిపోతాం అనే ఉద్దేశంతో మనం రాలా. సో ఏది వచ్చినా కానీ అది దేవుడి దయ, మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే కదా. కానీ ఏదన్నా ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది డైరెక్టర్స్ కానీ అప్రోచ్ అయినప్పుడు నువ్వు చెప్పిన విధానాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అపార్థాలు ఎక్కువ వస్తుంటాయి ఇండస్ట్రీలో. సో అవైలబిలిటీ తక్కువనో లేకపోతే ఏదో ట్యాగ్లైన్ వేసేస్తారు, యాటిట్యూడ్ అండ్ ట్యాగ్లైన్ కూడా వేసేస్తారు ఈజీగా. ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తున్నావు, అయితే వాళ్ళకి వదిలేస్తావా? ఇంకంతే, ఇంకా వాళ్ళు ఓపిక. ఇప్పుడు మనం ముందు మాట్లాడిన దాన్ని మనం అది కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటే మనం అడ్రస్ చేస్తాం. ఒక దీంట్లో ఇంకా వాళ్ళకు ప్రీ నోషన్లో ఉంటే కనుక ఇంకా అది వాళ్ళ ఇష్టం. మనం దాన్ని ఎవరో ఫేస్ చేసావా? ఉంటాయి. అంటే సార్ మొన్న ఏంటి మీరు మా డైరెక్టర్ గారు కాల్ చేసినప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదంట, అదేంటి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు రాలేదంట, గ్రూప్లో యాడ్ చేస్తే మీరు యాడ్ కాలేదంట. ఏమండి నా పని మ్యూజిక్ చేయటం, అది చేసుకునేవండి చాలు, మిగతా అన్నీ ఎందుకండి. మీరు కావాలంటే ప్రశాంతంగా ఎప్పుడైనా స్టూడియోకి వచ్చేసి కూర్చోండి, మనం ప్రశాంతంగా నేను చేయాల్సిన పని అది. ఇప్పుడు అలా కాకుండా మిగతా వాటిల్లోకి అంటే కనుక ఆబ్వియస్లీ మనకి రాదనేగా చెప్తాం.